నేను మీ నవ్య మళ్ళీ వచ్చేసిన ఇంకా కొత్త రెసిపీతో. యాక్చువల్గా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే సడన్గా వర్షం పడిందండి. ఈ కూల్ వెదర్లో హాట్గా మిర్చి బజ్జీ వేస్తే బాగుంటుందని మిర్చి బజ్జీ వేసాను. మీరు చూసేయండి. దీనికి 1 కప్పు బేసన్ తీసుకున్న, శనగపిండి, ఒక 50 గ్రామ్స్ అంతా చిన్న కప్పు మైదాపిండి, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, కొంచెం వామ, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసేసి కలిపేసేయాలి. దీంట్లో మనం వాటర్ దాని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేటట్టు పోసుకుంటూ కలపాలి. లమ్స్ అన్నీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే చాలు, ఇట్లా జారుగా ఉంటే చాలు. మనం మిర్చి బజ్జీ తీసుకుందాం. ఇది మధ్యలో కట్ చేసి దీని విత్తనాలు మొత్తం తీసేయాలి, లేకపోతే కొంచెం కారం ఉంటుంది. ఇష్టం కారం స్పైసీ ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు. మొత్తం సీడ్స్ అన్నీ తీసేసి ఇవి రెడీ పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కొక్క మిర్చి అద్ది ఆయిల్లో వేసేసి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, స్నాక్ ఏంటి అని. సో ఈరోజు బజ్జీ వేసేసిన. బాగా వచ్చినాయి, చాలా టేస్టీ వచ్చినాయి. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఈ పిండిలో ఎగ్ కూడా వేస్తాము. ఎగ్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఓకే, రెడీ. దీంట్లో నేను కొంచెం జింజర్ టీ వేసుకున్నా, అల్లం చాయ్ పెట్టుకున్నా. సూపర్ ఉందండి కాంబినేషన్. బజ్జీ అయితే చాలా టేస్ట్ వచ్చింది. టీ కూడా అద్దరిపోయింది. బయట కూల్గా, లోపల హాట్గా సూపర్.